నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నవీన్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం. ఈ నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్. రాజకీయ పార్టీలు ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదు. సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహించవద్దన్న ఈసీ. తెలంగాణలో మూతపడ్డ మద్యం దుకాణాలు. ఎన్నికలు ముగిసే వరకు వైన్ షాపులు బంద్. నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఏపీ సీఎం. ఏపీలో 28 విద్యుత్ కేంద్రాలకు శ్రీకారం. వైసీపీ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే పరిస్థితులు. టీడీపీ అధికారంలోకి రాగానే అడ్డుకుంటామన్న లోకేష్. ఉత్తరకాశీలో టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్. 41 మంది కార్మికులను సురక్షితంగా తరలించిన సిబ్బంది. తెలంగాణలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్నాళ్ళు చెవులు చిల్లులు పడేలా మోగిన మైకులు మూగబోయాయి. నెలన్నర రోజుల పాటు సాగిన ప్రచారాలకు తెరపడింది. ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు హోరెక్కించారు. ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం జరిగింది. హామీల వర్షం కురిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 45,000 మంది పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్వర్క్ల్లో ప్రచారం నిషిద్ధమని తెలిపారు. ఎన్నికల వీధుల్లో ఉన్న 1.48 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని వికాస్ రాజ్ తెలిపారు. 27,178 ఓటర్లు హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. Representation of People's Act section 126(1)(b) prohibits display of election matter during the period of 48 hours. అంటే ఎట్లాంటి ఎలక్షన్ మెటీరియల్ ని డిస్ప్లే చేయకూడదు. It could be cinematograph, television or any other similar apparatus. Any matter intended to or calculated to influence the affect the result of an election. The TV, radio channel, cable networks should ensure that the content do not contain any material including views, appeals by panelists, participants that may be construed as promoting, prejudicing the prospect of any particular party or candidates or affecting the result of the election. This also includes display of any opinion poll and of standard debates, analysis, visuals and sound bites. Prohibits conduct of exit poll and dissemination of its results till half an hour after closing of the poll. No political advertisement can be given in any electronic media, including social media. Arrangements, direct or indirect, to carry any voter to or from polling station by any kind of vehicle used for transport is a criminal offence. Entry into polling station is restricted to valid pass holders and the media persons are requested not to capture photograph in any manner that will reveal the secrecy of ballot. అంటే మీకు పాస్ ఉంటే పోవచ్చు కానీ ఇట్లాంటి ఫోటోలు తీసుకోకూడదు which can
విచ్ క్యాన్ రివీల్ ద సీక్రెసీ ఆఫ్ బ్యాలెట్. ఈరోజు రాత్రి ర్యాండమైజ్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్జర్వర్స్ ఏ పోలింగ్ స్టేషన్ ఎవరిని అలాట్ చేస్తారు అది కూడా ఫైనలైజ్ చేసి సీల్డ్ కవర్లో పెడతారు. కానీ రేపు మార్నింగ్ దాన్ని పోలింగ్ పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. టునైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, బేసికలీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రీబీస్, లికర్, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎనీ సచ్ థింగ్. అందుకనే 24/7 కంట్రోల్ రూమ్ని డిఓస్ ఆర్ఓస్ని పెట్టుకోమన్నాను అండ్ కంటిన్యూస్లీ దాన్ని మానిటర్ కూడా చేయమన్నాను. హోమ్ ఓటింగ్ మీకు తెలుసు ఈసారి ఫస్ట్ టైం చేయడం జరిగింది. టోటల్ నిన్న వరకు 27,178 అబ్సెంటీ ఓటర్స్కి హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. ఇందులో సీనియర్ సిటిజన్స్ 15,999 ఉన్నారు, పీడబ్ల్యూడీస్ 9,459 ఉన్నారు, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 1,720 ఉన్నారు. ఈటీపీబీఎస్కు వస్తే సర్వీస్ ఓటర్స్ కోసం దాంట్లో కూడా ఆల్రెడీ 10,191 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో హూఎవర్ యాక్చువల్లీ కార్డ్స్ ద ఓట్ అండ్ సెండ్స్ ఇట్ షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్, ద కౌంటింగ్ స్టేషన్ by 7:59 on 3rd morning. This period under Representation of People's Act section 126(1)(b) prohibits display of election matter during the period of 48 hours. అంటే ఎట్లాంటి ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈఓ తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు. ప్రతి ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారి ఒకేసారి 28 సబ్స్టేషన్లకు ఏపీ ట్రాన్స్కో శ్రీకారం చుట్టింది. సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. సబ్స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారి కష్టాలు తీరనున్నాయని సీఎం అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్ పగటిపూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం చెప్పారు. నాణ్యమైన విద్యుత్ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్ చేస్తున్నామన్నారు. పురము, కూనవరము, ఏటిపాక ఆ గ్రామాలకు విలీన మండలాలలో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్మిషన్ సమస్య వల్ల, ఈ సబ్స్టేషన్ కెపాసిటీ లేకపోవడం వల్ల ఏదైతే వాళ్లకు కరెంటు ఇబ్బందిగా ఉంది అని చెప్పిన ఆ పరిస్థితులను కూడా ఆ రోజు మాట చెప్పడం, ఆ మాట ప్రకారం సబ్స్టేషన్ నిర్మాణం వెంటనే చేయించడం, ఈరోజు దానిని ప్రాంత ప్రజలకు దాన్ని అంకితం చేస్తూ ఈరోజు ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. 12 సబ్స్టేషన్లు 620 కోట్ల రూపాయలతో 12 సబ్స్టేషన్లకు సంబంధించి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే రకంగా 16 సబ్స్టేషన్లు 2,479 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా శంకుస్థాపన చేయడం కూడా జరుగుతూ ఉంది. ఒకవైపున ట్రాన్స్మిషన్ కెపాసిటీస్ను ఒకవైపున విస్తరించుకుంటూ పోతూ, ఒకవైపున పవర్ కరెంట్ అన్నది క్వాలిటీ పవర్ ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామానికి కూడా, ప్రతి రైతన్నకు కూడా ఇచ్చే పరిస్థితి, ఇచ్చే వ్యవస్థను ఒకవైపున క్రియేట్ చేస్తూ, ఆ క్రియేట్ చేసే కార్యక్రమంలో నాకు బాగా గుర్తుంది, ఈ చింతూరు, విఆర్పురము, కూనవరము, ఏటిపాక ఆ గ్రామాలకు విలీన మండలాలలో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్మిషన్ సమస్య వల్ల, ఈ
చంద్రబాబు పవన్ కళ్యాణ్పై మంత్రి జోగి రమేష్ ఘాటు విమర్శలు చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్రలో మాట్లాడుతూ వైసీపీ యాత్రను చూస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు భయమేస్తుందన్నారు. 79 రోజుల తర్వాత లోకేష్ మళ్లీ యాత్ర మొదలుపెట్టారని గుర్తు చేశారు. భయమేంటో మంత్రులకు చూపిస్తానన్న లోకేష్ భయంతో యాత్రను ఆపుకున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీకి భయం అంటే తెలియదన్నారు. ఇన్ని వేల మంది వస్తే జగనాన్ని వస్తే అసలు పట్టిద్దా ఇది చూస్తే చాలు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి గుండె కొట్టుకుంటా ఉన్నది. నిన్నే స్టార్ట్ చేసినట్టున్నాడు. 79 రోజుల తర్వాత నిన్నే స్టార్ట్ చేసి మళ్ళీ మొదలు పెట్టాడు. భయం అనేది మంత్రులకు చూపిస్తానంట, మనకి భయాన్ని చూపిస్తానని చెప్పేసి జగనన్నకి సవాలు విసిరి భయం ఏంటో తెలుసుకున్నాడు. 79 రోజులు పారిపోయిన సవట సన్నాసి లోకేష్ గారు మరలా నిన్న మొదలుపెట్టాడు. భయం ఏంటో మంత్రులకు చూపిస్తానని. మాకు భయం ఉంటదిరా బచ్చాగా, మాకు భయం ఉంటదా? మీ అయ్య కరకట దగ్గరికే వచ్చిన వాళ్ళం మేము, మాకేం భయం ఉంటది? కటౌట్ పెడితేనే ఇన్ని వేల మంది వస్తే జగనాన్ని వస్తే అసలు పట్టిద్దా ఇది చూస్తే చాలు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి గుండె కొట్టుకుంటా ఉన్నది. నిన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆమె విజయనగరంలో ఆరోపించారు. విజయనగరం జిల్లాలో అక్రమ మైనింగ్ మాఫియాకి వైసీపీకి అడ్రస్గా మారుతుందని పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలోని భీమసింగి, లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీలపై ఆధారపడిన రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. నైతిక విలువలు లేని వైసీపీ బస్సు యాత్ర చేపట్టిందని పురంధేశ్వరి ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇస్తే తిరస్కరించిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని, సంక్షేమాన్ని సాధిద్దామని. ఆ సబ్ అన్న పదంలో కులాలు, మతాలు, వర్గాలు అన్ని ఉన్నటువంటి సందర్భంలో అది మా నినాదం కాదు, అది మా విశ్వాసం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి మనం అందరం చూస్తున్నాం ఏ విధంగా మరి ఈ జిల్లాలో దగ్గర 5,81,292 మంది వైట్ కార్డ్ హోల్డర్స్ ఉంటే వారికి 5 కిలోల ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఉచితంగా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ వ్యాన్లు ఏవైతే ఉంటాయో, రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వ్యాన్లు ఏవైతే ఉంటాయో వాటికి జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్లు అతికించుకుని వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. కనుకనే మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి నామకరణ చేయడం జరిగింది. మా నినాదం ఏదైతే ఏపీ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉందన్నారు. కోనసీమలో 2వ రోజు యువగలం యాత్రలో ప్రజలను కలుసుకుంటూ లోకేష్ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టీడీపీలో చేరారు. యాత్రలో భాగంగా బట్నవిల్లిలో యువతతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం గంజాయికి రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ? పక్క రాష్ట్రం నుంచి ఎవరిని వచ్చి అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మనం? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కడుతుందని, కడతంలో తప్పు కాదు, కట్టాలి. కానీ కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెండోది, దానికి కావాల్సిన స్టాఫింగ్ ఏర్పాటు చేయాలి. ఏది చేయకుండా కేవలం 2 బిల్డింగ్లు కడితే అది మెడికల్ కాలేజ్ కానే కాదు. సో అనాలోచితం వల్ల ఈ రోజు ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీలాంటి యువత భవిష్యత్తుని అంధకారంలో పెడుతుంది ఈ ప్రభుత్వం. కానీ ఒక మాట చెప్తున్నా, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా బాగుపడ్డారంటే అది లాయర్ సభ. దొంగ కేసులు, అందరి పైన లిటిగేషను, ఏం తప్పు చేయండి అన్ని కూడా నా పైన కూడా సిఐడి కేసులు, సిఐడి ఆఫీస్కి వెళ్ళొచ్చా. సో వెరీ నోబెల్ ప్రొఫెషన్, బాగా చదవాలి, లాయర్స్కి మంచి ఫ్యూచర్ ఉందబ్బా.
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో టీడీపీ సానుభూతి ఓటర్ల తొలగింపుకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో వైసీపీకి వ్యతిరేకత ఉండగా ప్రభుత్వం రాజధానిలో సెంటు భూములు ఇచ్చి వైసీపీ సానుభూతి పరులను డంపు చేసి మంగళగిరిలో గెలవాలని గతంలో పథకం రచించిందన్నారు. పథకం ఫెయిల్ అవడంతో తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓటర్ల తొలగింపు ప్రక్రియను BLOల ద్వారా పథక రచన చేస్తుందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మంగళగిరిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి దుగ్గిరాల మండల టీడీపీ నేతలు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిక జారీ చేశారు. దుగ్గురాల మండలం దుగ్గురాల గ్రామానికి సంబంధించి 253వ నెంబరు బూతుకు సంబంధించి ఆ బూతుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ BLA మరియు అక్కడ BLO ముఖ్యంగా సంబంధిత తహసీల్దార్ గారు అందరూ కలిసి అక్కడ టీడీపీ సానుభూతి పరులు ఓట్లు తీయడానికి పన్నాగం వేశారు. దీంట్లో భాగంగా గతంలో ఆ బూత్ లోనే కేవలం ఒకే బూత్ లో 253వ నెంబర్ బూత్ లో ఆ BLA ఎవరైతే అక్కడ శ్రీనివాసంగా ఉంటున్నారో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు ముఖ్యంగా చూసి వాళ్ళ ఓట్లనే ఫారం సేవ పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల సమస్య గురించి తెలపడం జరిగింది. 253 బూత్ లో ఒకే రోజు 23 ఓట్లు ఫామ్ 7 ద్వారా తొలగించడం జరిగింది. దానికి వివరణ కోరుకునగా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక రోజే తొలగించబట్టడం జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో పౌరుడికి కనీస హక్కు ఓటు అనేది అక్కడ ప్రజెంట్ గా ఉన్న లోకల్ అక్కడ ఉన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానివ్వండి, కొన్ని 40 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఇక్కడ ఉన్నప్పటికీ కేవలం టీడీపీ సానుభూతి పరుల ఓట్లు మట్టుకే తొలగించడం జరిగింది. దానిలో ప్రముఖ పాత్ర ముఖ్యంగా MRO గారు, సంబంధిత BLO ఆఫీసరు, ఇక్కడ వైసీపీ BLA ప్రోద్బలంతో చేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఈ రోజు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. అందుకే టీడీపీ సానుభూతి పరుల ఓట్ల ఇష్టానుసారం తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల తొలగింపులో కేతిరెడ్డి ఎంతగా బరితెగిస్తున్నారో చూడండి అంటూ కొన్ని ఆధారాలను శ్రీరామ్ విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ధర్మవరంలో మాత్రం ఓటు ఉందో లేదో వెతుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇష్టానుసారంగా ఫామ్ 7 ఇస్తూ టీడీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగిస్తున్నారని శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతుంటే అటువంటి వారి ఓట్లు కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల తొలగింపులో వైసీపీ ఒత్తిళ్లు, BLOలు, వాలంటీర్లు చేస్తున్న పనుల గురించి శ్రీరామ్ ప్రస్తావించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఓటర్ల అంటే దొంగ ఓట్ల చేరిక, మరి సరైన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లన్నింటినీ కూడా తొలగించాలి అనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న ఈ దుశ్చర్య ఏదైతే ఉందో దాని గురించి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, మరి దాంతోపాటు ముఖ్యంగా సామాన్య ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరూ తప్పుపడుతూ ఎవరికి వాళ్ళు మా ఐడెంటిటీనే ఈరోజు ఉన్నామా లేమా అనేది కూడా చూసుకోవాలి, రేపొద్దున మా విలువైన ఓటు హక్కుని మేము వినియోగించుకోవాలంటే కూడా చాలా వరకు ఆలోచన చేసుకొని దాంతోపాటు మేము సరైన పద్ధతిలో మేము ఓటు నిర్వహించుకోవాలంటే జాగ్రత్త పడాలా అనే ఒక భయాందోళన కూడా వాళ్ళు ఏర్పడతారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయాలని తాము పాటుపడుతున్నామని టీడీపీ నేత సయ్యద్ మజీద్ చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో 1,00,000 కాపీలు ముద్రించి ప్రజలకు పంచుతామన్నారు. గంజాయి కేసులో రిమాండ్కు వెళ్లి వచ్చిన వ్యక్తి తామును కామెంట్ చేస్తున్నారని మజీద్ ఎద్దేవా చేశారు. ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణ చూసి కన్ను కుట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జితో తమకు గొడవలు లేవంటూ నియోజకవర్గానికి మీరేమి చేశారో చెప్పాలని మజీబ్ అన్నారు. రాజోలులో లోకేష్ యువగలం పాదయాత్ర జరుగుతుంటే ఆఫీసులో ఉండి మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని టీడీపీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని మజీద్ అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ పార్టీ ప్రోగ్రామ్ అని చెప్పేసి క్లస్టర్ ఏదైతే ఉందో CUB అని చెప్పారు. క్లస్టరు, యూనిట్ ప్లస్ ఏమో BLA అని చెప్పేసి ఆ వ్యవస్థ ఏదైతే ఉందో ఎక్కడ దాఖలాలు లేవే, ఎక్కడ సాక్ష్యాలు లేవే. నేను వెళ్ళేసి ఆ సిస్టమ్ నేను ఇంటరప్ట్ చేశానని కానీ డిస్టర్బ్ చేశానని కానీ నేను ఎక్కడ వెళ్ళేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎక్కడ వెళ్ళేసి మేము షూరిటీ బాండ్ మీద సైన్ పెట్టి ఇవ్వలేదు. షూరిటీ బాండ్ గురించి అవసరమైన రిజిస్ట్రేషన్ మేము చేయలేదు. ఎటువంటి ప్రోగ్రామ్ మేము చేయలేదే. మేము చేసింది మేనిఫెస్టో పంపిణీ మాత్రమే. ఆ 6 ప్రోగ్రాంలు ఏదైతే ఉన్నాయో గడప గడపకి వెళ్ళాలనే ఉద్దేశంతో
1,00,000 కాపీలు కొట్టించి ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాములు ఈ 6 ప్రోగ్రాములు కనిపించే విధంగా క్లియర్గా చదువుకునే విధంగా కొట్టించి ఎక్కడ ప్రోటోకాల్ మిస్ అవ్వకుండా ఎవరికి మనసు నొప్పించకుండా ఎవరి మనసు నొప్పించకుండా ప్రోటోకాల్ ఫాలో అయ్యి మరీ చేస్తుంది. ప్రతి దాంట్లో చేసుకుంటూనే వస్తున్నామే, ఎక్కడ ఏం మిస్ చేయలేదు. కేవలం ప్రజల్లో నాకు మంచి పేరు వస్తూ ఉంది, దాన్ని చెడగొట్టాలా, దాన్ని ఎలా అయినా ఆపాలా అనే దురుద్దేశంతోనే చేసిన ప్రోగ్రామ్ ఇది. నేను స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 8లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దుపై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్పై తీర్పు తర్వాతే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడా మాట్లాడవద్దని చంద్రబాబుకు సూచించింది. అయితే ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఈ నెల 20న ఇచ్చిన సాధారణ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి ఆ నిధులను తెదేపా ఖాతాలకు మళ్లించారనేందుకు సిఐడి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదంటూ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సిఐడి ఈ నెల 21న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తాను చదువుకున్న కళాశాలకు చీఫ్ గెస్ట్గా రావడం మర్చిపోలేని రోజు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. శ్రీ పద్మావతి మహిళా పీజీ కళాశాల అల్యూమిని అసోసియేషన్ కార్యక్రమానికి మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఎక్కడైతే చదువుకున్నానో అదే కళాశాలకు చీఫ్ గెస్ట్గా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. టీచర్లు చెప్పినట్లు లక్ష్యం వైపు అడుగులు వేయమని విద్యార్థులకు సూచించారు. సక్సెస్ వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, అప్పుడే సమాజంలో మంచి విలువలు ఉంటాయన్నారు. నా ఎస్పీడబ్ల్యూ కాలేజ్లో ఈరోజు మంత్రి హోదాలో చీఫ్ గెస్ట్గా రావటం అనేది నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టినప్పటి నుంచి 91 నేను లాస్ట్ ఇక్కడ చదువుకున్నది. సో ఇక్కడ తిరిగిన ఆ సంఘటనలు, మేము చేసిన అల్లరి, అలాగే మేము చేసిన ఆడపిల్లలందరం చిలిపి పనులు, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే నిజంగా మేమేనా అనిపిస్తుంది. అండ్ ఈరోజు నన్ను ఇక్కడ విద్యార్థులు రిసీవ్ చేసుకున్న స్టైల్ ఏదైతే ఉందో, ఆ ప్రేమ, ఆ కేరింతలు, అఫెక్షన్ చూసి నిజంగానే నాకు ఆనంద బాష్పాలు వచ్చేసాయి. చాలా మనసంతా పులకరించిపోయింది. ఒడిశాలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యక్తిగత కార్యదర్శిగా నమ్మకస్తుడైన సహాయకుడు ఉన్న వి కార్తికేయన్ పాండ్యన్ బీజు జనతాదళ్ పార్టీలో లాంఛనంగా చేరారు. ఆయనే పార్టీలో నెంబర్ 2గా ఉండే అవకాశం ఉంది. పాండ్యన్నే సీఎం నవీన్ పట్నాయక్ తన వారసుడిగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. నవీన్ ఎంతగానో అభిమానిస్తున్న వారసుడిని ఒడియా వాసులు ఏ మేరకు ఆమోదిస్తారో చూడాలి. ఒడిశా ముఖ్యమంత్రి బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ 2000 నుంచి అవిచ్ఛిన్నంగా సీఎం పదవి నిర్వహిస్తున్నారు. బ్రహ్మచారి, భార్యా బిడ్డలు లేరు. వారసులుగా కూడా ఎవరినీ దత్తత తీసుకోలేదు. 2036లో ఒడిశా రాష్ట్రం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఒడిశా శతాబ్ది ఉత్సవాల కోసం 2036 నాటికి పార్టీ విజన్ రూపకల్పనలో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఐఏఎస్ అధికారి వి కార్తికేయన్ పాండ్యన్ను బీజేడీలో చేర్చుకున్నారు. 2024 ఎన్నికల్లో బీజేడీని సిద్ధం చేసేందుకు పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర నిర్వహించే లక్ష్యంతోనే ఐఏఎస్ అధికారి పాండ్యన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. సుశిక్షితుడైన కార్యకర్తగా పార్టీకి, ఒడిశా ప్రజలకు సేవ చేసేందుకే బిజు జనతాదళ్లో చేరినట్లు పాండ్యన్ తెలిపారు. వి కార్తికేయన్ పాండ్యన్ తమిళనాడులో 1974 మే 29న జన్మించారు. మదురై జిల్లా మేలార్ దగ్గరలోని కొత్త పాన్ పట్టి ఆయన స్వగ్రామం. 2000లో ఐఏఎస్ సాధించి పంజాబ్ క్యాడర్కు అలాట్ అయ్యారు.
ఒడిశాకు చెందిన మరో ఐఏఎస్ అధికారి సుజాత రౌత్తో వివాహం అనంతరం ఒడిశా క్యాడర్కు మారారు. 2002లో కలహండి జిల్లా ధరంగఢ్ సబ్ కలెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. 2005లో మయూర్భంజ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. సమర్థంగా పునరావాస కార్యకలాపాలు నిర్వహించినందుకు జాతీయ అవార్డు అందుకున్నారు. 2007లో గంజాం కలెక్టర్గా నియమితులయ్యారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బారిన పడిన వారి కోసం చేసిన కృషి, ఉపాధి హామీ పథకం అమలులో చేసిన కృషికి గుర్తింపుగా జాతీయ అవార్డు అందుకున్నారు. 2011లో సీఎం నవీన్ పట్నాయక్ కార్తికేయన్ పాండ్యన్ను తన ప్రైవేట్ సెక్రటరీగా నియమించుకున్నారు. రెండు 2019-2023 మధ్య పాండ్యన్ సీఎం నవీన్ పట్నాయక్ నమ్మిన బంటుగా నిలుస్తూ సీఎంఓలో సీనియర్ అధికారిగా చక్రం తిప్పారు. కష్టపడి పనిచేసే పాండ్యన్ను ఎంతో అభిమానించిన సీఎం అతడికి కేబినెట్ ర్యాంక్ బాధ్యతలు అప్పగించారు. నవీన్ పట్నాయక్ అభీష్టం మేరకు అక్టోబర్ 23న పాండ్యన్ ఐఏఎస్ పదవి నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. పాండ్యన్ ఐఏఎస్కు రాజీనామా చేసిన వెంటనే కేబినెట్ మంత్రి హోదాతో 2 రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు చైర్పర్సన్గా నియమించడం అతడికి నవీన్ పట్నాయక్ ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పట్టింది. ప్రస్తుతం బీజేడీ పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలివ్వడంతో నవీన్ పట్నాయక్ రాజకీయాల నుంచి నిష్క్రమించిన వెంటనే ఆయన వారసుడిగా పాండ్యన్ను నియమించడం దాదాపు ఖాయమైపోయింది. నవీన్ పట్నాయక్ వారసత్వంపై ఊహాగానాలు ఇప్పుడు దాదాపుగా పరిష్కారమయ్యాయని భావించినప్పటికీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను ఇష్టపడే ఒడియావాసులు ఆయన వారసుడిగా పాండ్యన్ ఎంపికను ఎంతవరకు అక్కున చేర్చుకుంటారన్నది ఓ పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఒడియాయేతర వ్యక్తి కాబోయే ముఖ్యమంత్రి కావడం మరే రాష్ట్రంలోనూ ఊహించలేనిదే. సీఎం పదవి చేపట్టే నాటికి నవీన్ పట్నాయక్ ఒడియా మాట్లాడడం కూడా రాదు. అయినా ఒడిశా ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే ఒడియాయేతర పాండ్యానికి ఒడియాలు తన వారసుడిగా ఆశీస్సులు అందిస్తారని నవీన్ పట్నాయక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. పట్నాయక్ వారసుని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో కాలమే నిర్ణయిస్తుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.